రైతు సోదరులకు నమస్కారం. మనం ఈరోజు నెల్లూరు జిల్లా బుచ్చి మండలం జొన్నవాడ గ్రామంలో ఉన్నాము. మన రైతు బెండ వెట్రి వేస్తున్నాడు. ఆయన మాటల్లో దీని గురించి తెలుసుకుందాము. నమస్తే అన్న, మీ పేరన్నా? సీనయ్య. వెట్రి వేసారు కదన్నా, ఎట్లుంది? బాగుంది సార్. ఇప్పుడు ఇది ఎన్నో కటింగ్ అన్నది? 16 కటింగ్. సైడ్ కొమ్మలు కూడా 14-15 కటింగ్లు వచ్చాయి. 15 కటింగ్లు వచ్చినాయి సైడ్ కొమ్మలు కూడా. కాయ తుంచేదానికి కానీ మార్కెట్లో కానీ సన్నగా బాగుంది. ఇబ్బంది ఏం లేదు, ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు. గెనుపు ఎంత ఉందన్న? గెనుపు దూరం కానీ దగ్గరగానే వస్తుంది. కోత పెరిగే కొద్ది ఇంకా దగ్గర విధంగా ఒక 15-20 కోతలు అయితే ఇంకా దగ్గరికి వస్తుంది. ఇది 16 కటింగ్. ఎంత పొలం ఎంత అనేది? ఇది ఒక 20 సెంట్లు ఉంటుంది. 20 సెంట్లు. ఎన్ని విత్తనాలు వేసారు? దీంట్లో 2 ప్యాకెట్లు వేసాను, మళ్ళీ వేరే వేసాము. కానీ దానికి దీనికి చాలా తేడా ఉంది. దానికి దీనికి తేడా అంటే ఏం తేడా ఉంది మీకు? తేడా ఏం కనపడుతుంది? తెగులు తట్టుకుంటుంది, మనకి కాయ ఫాస్ట్గా కటింగ్ తునిగేదానికి బాగుంది. తర్వాత మళ్ళీ నీకు ఏమైనా తెగులు పడ్డా వెంటనే మనం ముందు కొట్టంగానే రికవర్ అయిపోతుంది. అది బాగుంది, ప్రతి ఒక్కరు వేసుకోవచ్చు. ఇది ఆకు చీలికాకుందన్నా, కింద నుంచి చీలికాకు వస్తున్నట్టుంది బాగా. స్టార్టింగ్ నుంచే చీలికగా వస్తుంది. నీకు సైడ్ గడ్డి కానీ ఏమి వచ్చేదానికి అవకాశం లేదు. ఓకే, బాగుంది. 20 సెంట్లు వేసారా? ఇది ఈ రకం 20 సెంట్లో కూడా ఇది సగమే కదా. అంటే 10 సెంట్లకి ఇది వేసారు. 10 సెంట్లకి అరకిలో వేసారు. ఎంత వస్తుందన్న కటింగ్ కి? 120 అట్లా వస్తుంది. 120. ఇది 20 సెంట్లకి 10 సెంట్లకి ఒక అరకిలో విత్తనానికి 120 కిలోలు వస్తుంది. అంటే కిలోకి 200 వేసుకోవచ్చు. 200 నమ్మకంగా వస్తుంది. 100 కిలోలు గ్యారెంటీ. కోత పెరగద్దే. అదే అరకిలోకి 100 కిలోలు వస్తుంది. అంటే అదే నేను కిలోకి మీకు 200 కిలోల దాకా వస్తుంది. బాగా వస్తుంది. మంచి దిగుబడి వస్తుంది. కాయ క్వాలిటీ కానీ అంతా క్వాలిటీ కానీ బాగుంది. మనకి ఇంతలా ఎండలకి తట్టుకుంటుందంటే అసలు అవును. ఈ సంవత్సరం ఎలినో ఎఫెక్ట్ వల్ల ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి, వర్షాలు లేవు. వాతావరణం ఈ వాతావరణంలో కూడా ఈ విధంగా వస్తుందంటే బాగా వస్తున్నట్లే. ఎక్కడ తెచ్చారన్న విత్తనాలు? నెల్లూరు కృష్ణ ఏజెన్సీ. ఓకే. ఎప్పుడైనా 30 ఏళ్ళ నుంచి వాళ్ళ దగ్గరే తీసుకుంటున్నాం. మాకు పత్తి కాడి నుంచి అన్ని ఏదైనా కృష్ణ ఏజెన్సీ దగ్గరే తీసుకుంటాం. ఓకేనా, థ్యాంక్స్ అన్న. ఇప్పుడు పొలం చూడడానికి మన రైతులు వచ్చినారు. ఒకసారి రైతుల్ని అడిగి ఎట్లా ఉంది అనేది తెలుసుకుందాం. అన్న మీ పేరన్నా? నా పేరు వెంకటరత్నం, మాది బుచ్చిరెడ్డిపల్లి మండలం జొన్నవాడ గ్రామం. ఇంతకుముందు మేము విక్టరీ వేసున్నాం. బాగా దిగుబడి బాగా వస్తుంది. ఎండలకు కూడా ప్రస్తుతానికి చీలికాకుతో బాగా తెగుళ్ళు తట్టుకుంటూ బాగా వస్తుంది. కటింగ్లు కూడా ఎక్కువగా దగ్గర గెనుపులుగా కోసేదానికి కూడా కటింగ్ కూడా తేలిగ్గా ఇట్లా సులువుగా ఇరగటం కూడా బాగా ఇరుగుతుంది, సింపుల్గా. అవును. రైతులకు కూడా కొంచెం దిగుబడి ఎక్కువ వస్తుంది, ఖర్చు కూడా కొంచెం మందులు తక్కువగా ఉంటుంది. కోసేదానికి సులువుగా ఉంది కాబట్టి తెగుళ్ళు కూడా చాలా తక్కువగా ఉండటం వల్ల రైతులకు చాలా సులభకరంగా బాగుంది. సైడ్ కొమ్మ కూడా వచ్చింది కదా, దీంతో పాటే మెయిన్ కొమ్మతో పాటే వస్తుంది. మెయిన్ కొమ్మ అంటే సెండు మీదకి వచ్చేది కాబట్టి సైడ్ కొమ్మలు కూడా కొంచెం దిగుబడి కూడా బాగా వస్తుంది. దానివల్ల నీకు దిగుబడి కూడా ఎక్కువ కనపడుతుంది. ఓకే. కటింగ్ కూడా బాగా ఎక్కువ. ఓకే. కాయ కూడా సైనింగ్ బాగుంది. మీరు కాయ కూడా చూడొచ్చు, సన్నదనంగా బాగుంది. కాయ కూడా చాలా బాగుంది. కాయలు కూడా సన్నగా, కలర్ కానీ గ్రీన్ కలర్ బాగుంది. ఈ ఎండల్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు దగ్గరగా నిన్న అయితే 44-45 డిగ్రీలు ఉంది. ఈ పరిస్థితుల్లో కూడా ఈ విధంగా ఉందంటే వర్షాలు లేవు. ఈరోజు వచ్చేసి జూలై 15లో నెల్లూరు జిల్లాలో ఇప్పటికి నాకు తెలిసి మంచి వర్షం ఒక్కటి కూడా లేదు. అయినా కానీ ఇప్పుడు తట్టుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో పక్కన ఉన్న వేరే రకాల కంటే ఇది బాగా వస్తుంది. తెల్ల చెట్టు అసలు లేదు, ముడత అనేది అసలు నాకు తెలిసి దీనిలో ఫస్ట్ నుంచి వచ్చినట్లేదన్నా. పక్క రకానికైనా వచ్చింది కానీ దీనికి అసలు ముడత అనేది లేదు. దీనికి అదే ఇప్పుడు పక్కన ముడత, పక్క చేలో ముడతుంది, ఈ చేలో అసలు ముడత అనేది లేదు. బాగుంది బాగా. ఓకేనా, థ్యాంక్స్ అన్న. నా పేరు మస్తానైనా, జొన్నవాడ మాది. నా ఈ వెరైటీ సూపర్గా ఉంది. మన బిఎస్ఎఫ్ వాళ్ళది. ఇంతకుముందు వేసాము బిఎస్ఎఫ్ వాళ్ళే, కానీ ఈ వెరైటీ సూపర్గా ఉంది. ఇంతకుముందు వేసిన వెరైటీ కంటే ఈ వెరైటీ ద బెస్ట్ వెరైటీ.
ఎక్కడ మనకు తెల్ల చెట్టు కానీ ఎక్కడ ఏం లేదు, నీట్గా గెనిపి శుభ్రంగా ఉంది. రైతు వేసుకోదగ్గ వెరైటీ ఇది. కటింగ్లు కూడా ఎక్కువ దిగుతుంది, పిలకలు కూడా అధిక పిలకలు వస్తుంది. రైతు నమ్మదగ్గది, నీట్గా వేసుకోవచ్చు. కాయ లేబర్ ఛార్జ్ కూడా తగ్గద్ది, కాయ బాగా తునగుతుంది కూడా. ఈ వెరైటీ మార్కెట్లో కూడా నీకు శుభ్రంగా నీట్గా పోతుంది. తెగుళ్ళు కూడా తక్కువ, దీనికి చాలా తెగుళ్ళు తక్కువ, దోమ కానీ పురుగు కానీ చాలా తక్కువ. కనీసం నీకు వారానికో స్ప్రే అయినా చేసుకోవచ్చు. ఈ మామూలుగా అదర్ వెరైటీస్ అయితే ఎక్కువ స్ప్రే చేసుకోవాలి మందులు. ఈ ఎండకి ఈ ఉష్ణోగ్రతకు కూడా ఎక్కువ ముడత వచ్చేస్తున్నాయి అదర్ వెరైటీస్. అసలు ఆ తోట ఎదుగుదల లేదు, మామూలుగా కిందనే ముడత వచ్చేసి అయిపోయి. ఈ వెరైటీ ఇప్పుడు వరకు ఈ సంవత్సరం వెరైటీ ది బెస్ట్ వెరైటీ. ఇది వరకు నీట్గా రైతులు ఇబ్బంది లేదు, వేసుకోవచ్చు. గింజల వరకు నెల్లూరు కృష్ణ ఏజెన్సీలో అవైలబుల్గా ఉన్నాయి, ఇది ఇబ్బంది లేదు. రైతులు వేసుకోదగ్గ వెరైటీ. ఇప్పుడు ఈ ఎండలోనే ఇంత నీట్గా చెట్టు వెరైటీ బాగుందంటే అసలు తెల్ల చెట్టే లేదు ఎక్కడ. నీట్గా చూద్దామంటే బాగుంది తోట వరకు.